హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లాంగ్ స్టైల్ కుకింగ్. ఈరోజు వీడియో వచ్చేసి పప్పు చకోడీలండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఇలా పప్పు చకోడీలు ఈజీగా అయితే చేసుకోవచ్చు. పిల్లల స్కూల్ స్నాక్స్ కింద పెట్టచ్చు, అలాగే ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తినడానికి పప్పు చకోడీలు చాలా బాగుంటాయండి. ముందుగా అయితే మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నెలోకి ఒక పావు కప్పు వరకు పచ్చిశనగపప్పు అయితే నానబెట్టుకోవాలండి. 2 గంటల ముందుగానే పచ్చిశనగపప్పు నానబెట్టేసుకోవాలి. 2 గంటల తర్వాత అయితే పప్పునైతే చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా అయితే నానింది. మరీ ఎక్కువగా నానవలసిన అవసరం లేదండి. గోరు దిగేట్టుగా ఇలా నానితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ని అయితే పంపేసి నేనైతే ప్లేట్లో వేసి ఫ్యాన్ కింద అయితే ఆరబెడుతున్నాను. మీ దగ్గర కాటన్ క్లాత్ ఉన్నట్లయితే కాటన్ క్లాత్ మీద కూడా వేసి ఆరబెట్టుకోవచ్చు. నేనైతే కాటన్ క్లాత్ లేదని ఇలా ప్లేట్లోనే ఆరబెట్టేస్తున్నాను. అస్సలు తడేమీ లేకోకుండా ఈ పప్పులు అయితే ఆరబెట్టుకోవాలి. ఈ పప్పులు ఆరేలోపు మిగిలిన ప్రాసెస్ అయితే చేసేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి. ఆ బౌల్లోకి 1 కప్పు వరకు బియ్యం పిండి అయితే తీసుకోవాలి. అదే కప్పుతో అరకప్పు వరకు మైదా పిండి అయితే తీసుకోవాలి. ఇలా బియ్యం పిండి మైదా పిండి తీసుకున్నాక ఈ రెండు కలిసేట్టుగా అయితే కలిపేయాలి. మొత్తం ఈ 2 పిండిలు మిక్స్ చేసేయండి. ఈ విధంగా అయితే చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక ప్యాన్ పెట్టేసేయండి. పెట్టిన తర్వాత 1.5 కప్పు వరకు మనం బియ్యం పిండి మైదా పిండి అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఈ ప్యాన్లో కూడా 1.5 కప్పు వరకు వాటర్ అయితే పోసుకోవాలి. 2 పిండిలు ఎంతైతే తీసుకున్నామో అంత వాటర్ అయితే పోయాలండి. చూడండి, ఇలా 1.5 కప్పు వాటర్ పోసేసిన తర్వాత మనం తీసుకున్న పిండికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత మీరు కావాలంటే ఇందులోకి 1 స్పూన్ వరకు కారం వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. ఇందులోకి నేను కొద్దిగా ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ అయితే వేసాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. చెగోడీలు కలర్ఫుల్గా కనిపించడం కోసం అయితే ఇలా ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ అయితే వేసాను. ఈ వాటర్ని అయితే ఇలా మరిగించాలి. మరుగుతూ ఉండగా ఒక చేతితో కలిపి పెట్టిన పిండిని అయితే పోసుకుంటూ గరిటెతో కలుపుతూ అయితే ఉండాలి. ఎక్కడ ఉండలనేవి కట్టుకోకుండా ఒక చేతితో పిండి పోసుకుంటూ ఒక చేతితో కలుపుకుంటూ అయితే ఉండాలి. ఇలా మొత్తం పిండి అంతా పోసేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగైతే కలిపేసి ఉండాలి లేకుండా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి దీనిపైన మూత అయితే పెట్టేసి కొద్దిసేపు అయితే చల్లారనివ్వాలి. కనీసం 5 నిమిషాలైనా చల్లారనివ్వండి. అలా నేను 5 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు పిండిని చేతితో అయితే కలపాలి. మీరు కావాలంటే ఇలా కలుపుతూ ఉండగానే 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవచ్చు. నేనైతే కలిపిన తర్వాత అయితే పోసాను ఆయిల్ అయితే. చూడండి, ఇలా ముద్దలా చుట్టేసి ఇప్పుడు ఇందులోకి అయితే ఆయిల్ పోసాను 1 స్పూన్ వరకు. ముందుగానే పోసుకోవచ్చు, కావాలంటే 1-2 స్పూన్ల వరకు పోసుకోవచ్చండి. ఇలా ఆయిల్ పోసేసి అలా కలుపుతున్నాను. ఇలా కలిపిన తర్వాత వేరే గిన్నెలోకి అయితే తీసేసి కొద్దిగా పిండి అయితే తీసుకుని చెకోడీల కింద అయితే చేసేసుకోవడమే. పిండి తీసుకున్న తర్వాత దానిపైన మూత అయితే పెట్టండి, లేకుంటే పిండి అయితే ఆరిపోతుంది. నేనైతే చెకోడీని ప్లేట్ రివర్స్లో పెట్టి అయితే చేసేస్తున్నానండి. మీ దగ్గర చపాతీ చెక్క ఉన్నట్లయితే చపాతీ చెక్క మీద అయితే చేసుకోండి. ఇలా పిండి ముద్దనైతే తీసుకుని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. మరీ సన్నగా అయితే చేయకండి, పప్పులు అంటించుకుంటాం కదా, సన్నగా అయితే చేయకూడదు. కొంచెం ఇలా లావుగానే చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఆరబెట్టిన పప్పులను అయితే అంటించాలి. రోల్ చేసిన దాన్ని సగానికి అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనకి ఏ సైజులో చెగోడీలు కావాలో చూసుకుని అయితే కట్ చేసుకుని ఈ విధంగా అయితే శనగపప్పులను అయితే అంటించడమే. ఇలా అంటించిన తర్వాత ఈ 2 సైడ్లు అతికించేయండి. ఓడుకోకుండా అయితే అతికించాలి. ఇలా బ్రష్ చేస్తూ అతికించేయండి. అతికించిన తర్వాత దానిపైన కూడా కొంచెం శనగపప్పు అయితే అతికించండి. ఇలా పప్పులు తీసుకుని ఈ విధంగా ఒక్కొక్కటిగా అయితే మీరు అతికించిన దగ్గర అయితే ఈ విధంగా పెట్టేయండి. ఇంతేనండి, చాలా ఈజీగా అయితే చెకోడీలని ఈ విధంగా చేసేసుకోవచ్చు. ఇలా మన దగ్గర ఉన్న పిండి మొత్తాన్ని ఈ విధంగా చేసుకుని పప్పుల్ని అంటించేసుకోవడమే.
ఒక్కొక్కసారి ఇలా చేస్తూ కలుపుతూ ఉండగానే చెకోడీలు అయితే బ్రేక్ అవుతూ ఉంటాయి. చూసుకుంటూ జాగ్రత్తగా కలిపి అయితే చేసుకోవాలి. మనం ఈ చెకోడీలకి పప్పు ఎంత ఎక్కువగా అంటిస్తే అంత టేస్టీగా అయితే ఉంటాయండి. ఈ విధంగా అయితే మొత్తం చెకోడీలన్నీ అయితే చేసేసుకోవాలి. ఇలా చేసిన ఈ చెకోడీలను అయితే ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడమే. స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేయాలి. ఆయిల్ వేడైందో లేదో తెలియాలంటే కొంచెం పిండి ముద్దనైతే చూడండి, వేడైందో లేదో అన్నది తెలుస్తుంది మీకు. ఈ విధంగా పైకి తేలినట్లయితే ఆయిల్ బాగా కాగినట్లే. ఇప్పుడైతే చెకోడీలను అయితే వేసేద్దాం. ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి ఇప్పుడు ఈ చెకోడీలు డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్ సరిపడా చెకోడీలు అయితే వేసేయాలి. మరీ ఎక్కువగా కూడా వేయకండి, బ్రేక్ అవుతాయి. మనం అటు ఇటు కలిపేటప్పుడు నిండుగా వేసేసినట్లయితే బ్రేక్ అయిపోతాయి. ఇలా ఆయిల్ సరిపడా చెకోడీలు వేసేసిన తర్వాత వెంటనే అయితే తిప్పకండి. కనీసం 2 నిమిషాలైనా మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత అయితే తిప్పండి. చూడండి, 2 నిమిషాల తర్వాత అయితే నేనైతే తిప్పుతున్నాను. మీడియం ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేయండి. మీరు హై ఫ్లేమ్లో చేసేసారనుకోండి, పైన అయితే క్రిస్పీగా వచ్చేస్తే లోపలైతే మెత్తగా అయితే వచ్చేస్తాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా కరకరలాడుతూ ఉండేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే ఇప్పుడు తీసేస్తున్నాను. నెక్స్ట్ బ్యాచ్ అయితే వేస్తున్నాను. ముందు చెప్పినట్లుగానే ఇలా ఆయిల్ సరిపడా వేసేసేయాలి. వేసిన తర్వాత 2 నిమిషాల తర్వాత అయితే రెండో వైపు టర్న్ చేయండి. రెండో వైపు కూడా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇవి క్రిస్పీగా ఫ్రై అయ్యాయో లేదో తెలియాలంటే మీకు ఈ ఆయిల్ పైన నుగరైతే ఉంటుంది. నుగరు పోయిన తర్వాత అయితే ఒకటి తీసైతే ఇరిచి చూడండి. క్రిస్పీగా వచ్చినట్లయితే తీసేయండి. ఒకవేళ మెత్తగా ఉన్నట్లయితే ఇంకొంచెం సేపు అయితే డీప్ ఫ్రై చేయండి. ఇలా నేను తీసుకున్న పిండి వచ్చేసి 2 ఆయిల్ కింద అయితే వేసాను. ఈ విధంగా పప్పు చెకోడీలను అయితే ఈరోజు మన వీడియోలో అయితే చూసారుగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఈజీ రెసిపీస్ని అయితే మన అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్లో అయితే చూసేయండి.